నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మాత్రం ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే అధికార పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, అలాగే ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మధ్యన ఒక పక్కన యుద్ధ వాతావరణమే కనిపిస్తూ ఉంటే, ఈ రోజున ఈ క్రమంలో కొత్త పరిణామం ఏదైతే వైఎస్ విజయలక్ష్మి అమెరికా ప్రయాణం, అంటే ఓవర్ టు అమెరికా, ఇట్లు మీ తల్లి విజయమ్మ అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది. అయితే దీని వెనకాతల జగన్మోహన్ రెడ్డి ప్రమేయం, ఆయన ఒత్తిళ్లే కారణం అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే మొన్న మేమంతా సిద్ధం అనేటువంటి బస్ యాత్ర ప్రారంభిస్తూ ఉన్నారో ఎన్నికల ప్రచారానికి సంబంధించి, అక్కడ విజయమ్మను మనం చూసాము. మరి కొడుకుని హత్తుకుని ఆయనకి ముద్దులు పెట్టి ఆయన్ని ఎన్నికల ప్రచారానికి అయితే కనుక బయలుదేరి తీసినటువంటి పరిస్థితి. మరి అదే పరిణామాన్ని షర్మిల బస్ యాత్రలో కూడా చూసాము. ఆవిడ బస్ యాత్ర ప్రారంభించినప్పుడు అక్కడ ఇడుపల్పాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పిస్తూ ఉంటే అక్కడ విజయం వచ్చారు. అక్కడ కూతుర్ని కూడా ఆశీర్వదించి ఆవిడ్ని ఎన్నికల ప్రచారానికి అయితే పంపించినటువంటి పరిస్థితి. కానీ ఏదైతే తన తరఫున ఎన్నికల ప్రచారానికి రావాలి అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక ఒత్తిడి తేవటం, మరి అటు కొడుక ఇటు కూతుర ఏమీ తేల్చుకోలేనటువంటి సంశయంలో నలిగిపోయినటువంటి విజయమ్మ మరి ఎటు కూడా ఇబ్బంది కాకూడదనో, లేదంటే కొడుకుని కాదనలేక కూతుర్ని కష్టపెట్టలేక మరి ఈ రోజునైతే కనుక అమెరికా పైనమై వెళ్ళిపోయారు. మరి అమెరికాలో తన బంధువుల దగ్గర ఉండబోతూ ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా వెనక్కి రానంటూ కూడా కుటుంబ సభ్యులకి, అంటే తన కుమారుడికో మరి లేకపోతే కుమార్తెకో కుటుంబ సభ్యులకైతే మాత్రం సమాచారం అందించినట్లుగా వైసీపీ వర్గాల్లో ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి ఇదే సమయంలో చూస్తే నిన్న వైఎస్ షర్మిల, అలాగే వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లాలో 4వ రోజు ప్రచారం. ఆ ప్రచారంలో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినాయి. ఏదైతే షర్మిల తన కొంగు చాచి అడుగుతున్నా మాకు న్యాయం చేయండి అంటూ కడప జిల్లా ప్రజల ముందు కన్నీటి పర్యంతమైంది. మరి ఆ ఘటన కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచింపజేస్తూ ఉంది. కారణం ఏమిటి అంటే, అటు చెల్లెళ్ళిద్దరూ కూడా అన్న మీద చేస్తున్నటువంటి యుద్ధం దేనికి అంటే న్యాయం జరగాలి అని. మరి జగన్మోహన్ రెడ్డి హంతకుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు, హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది సమాజానికి శ్రేయస్కరం కాదు, ప్రజాస్వామ్యానికి విఘాతం. కాబట్టి నా అన్నని ఓడించండి, మమ్మల్ని గెలిపించండి, మాకు న్యాయం చేయండి అంటూ ప్రజా కోర్టులోనే వాళ్ళు తీర్పును కోరుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిణామాలన్నీ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉన్నాయి. మరి జరుగుతున్నటువంటి పరిణామాలను ఎలా అర్థం చేసుకోవచ్చు? ఒకవైపున విజయమ్మ అమెరికా పర్యటన, ఇంకోవైపున చెల్లెళ్ల ఆవేదన. ఇవే అంశాలు ఈరోజు డిబేట్లో చర్చించబోతా ఉన్నాం. డిబేట్లో మనతో పాల్గొంటా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు, వీక్షకులు. సార్, దుర్గా కుమార్ గారు, ముందుగా చూస్తే నిన్న షర్మిల గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థిగా ఆవిడ పోటీ చేస్తూ ఉన్నారు, 4 రోజులుగా కడప జిల్లాలోనే ఆవిడ ప్రచారం చేస్తూ ఉన్నారు. నిన్న ఆవిడ చేసినటువంటి ఒక విజ్ఞాపన ప్రజలకి, కొంగు చాచి అభ్యర్థిస్తున్నా, మీరు అన్యాయాన్ని గెలిపిస్తారా, న్యాయాన్ని గెలిపిస్తారా, మాకు న్యాయం చేయండి అంటూ కూడా ఆవిడ చేసిన ప్రసంగం కావచ్చు. ఒకవైపున హంతకులు ఉన్నారు, ఇటువైపున బాధితులం ఉన్నాం, అటువైపు అధికారం ఉంది, డబ్బు ఉంది, ఇటువైపు మా వైపున ఏమీ లేదు అంటూ ఆవిడ అడిగినటువంటి పరిణామాలు కావచ్చు. ఎలా ఉన్నాయి అంటే ప్రజల్లో ఏ రకమైనటువంటి ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉన్నాయండి? ఇది మీరు అన్నట్టు కడప లోక్సభ నియోజకవర్గం అనేది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఉత్కంఠ లేపుతూ ఉంది. ఒక భావోద్వేగమైనటువంటి సమస్య మీద జరుగుతుంది. ఇది రాజకీయాలు కాదు, విధానపరమైనటువంటి పాలసీల మీద జరగటం లేదు. కేవలం వివేకానంద రెడ్డి గారి దారుణ హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, హత్య చేసిన వ్యక్తులు తాము చేశామని చెప్పకుండా దీన్ని ఇతరుల మీద వేసి రాజకీయ లబ్ధి పొంది ఒక ముఖ్యమంత్రి పదవిగా 5 సంవత్సరాలు అనుభవించి మళ్ళీ ఇంకొకసారి కూడా ప్రజల్ని మభ్యపెట్టి ఇదే అంశం మీద ఒక హత్యా కేసులో, ఏ వివేకానంద రెడ్డి గారి హత్యా కేసులో 8వ ముద్దాయిగా ఉన్నాడో అదే అభ్యర్థిని ఆ నియోజకవర్గంలో ముద్దాయిని అభ్యర్థిగా పెట్టారు. రెండోసారి, ఒకసారి అభ్యర్థిగా గెలిచాడు అతను అక్కడ అదే దీని నుంచి. ఇప్పుడు రెండోసారి కూడా ఆయన్నే నామినేషన్, అంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ పడటం అనేది వైఎస్ఆర్ ఫ్యామిలీలో పెద్ద అగ్ని మంటలు లేపుతూ ఉంది. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. గతంలో అంటే అప్పుడు మాకు తెలియదు, ఎవరికి తెలియదు, ప్రజలు కూడా ఓటేసేసారు. ఇప్పుడు భాస్కర్ రెడ్డి కుటుంబం, అవినాష్ రెడ్డి కుటుంబం కుట్రపూరితంగా చాలా దారుణంగా హింసించి మరీ హత్య చేశారు. ఈ హత్య చేసిన వ్యక్తిని మళ్ళీ మా సొంత అన్నయ్య తీసుకొచ్చి మా నాన్న, మా కుటుంబం ప్రాతినిధ్యం వచ్చిన ఈ నియోజకవర్గంలో మళ్ళీ
అభ్యర్థిగా పెట్టాడంటే లోక్సభ అంటే కడప ప్రజల్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు. ఈ కుటుంబం పట్ల వాళ్ళకుండా గౌరవాన్ని కానీ అభిమానాన్ని కానీ తోసిరాజని హంతకుల్ని ప్రోత్సహిస్తున్నాడు. యువతల చెల్లెళ్ళం మేమిద్దరం కూడా మేము పోరాడుతుంది ముఖ్యమంత్రి పదవి కోసం కాదు, వివేకానంద రెడ్డి గారి ఆత్మశాంతి కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం. ఆయన చనిపోయే ముందు కూడా ఈ స్థానం నుంచి షర్మిల ఉండాలి, వైఎస్ రాజారెడ్డి కుటుంబీకులు మాత్రమే పోటీ చేయాలి తప్ప మరొకళ్ళు పోటీ చేయడానికి వీలు లేదని పోరాడి ఆఖరికి అదే వాళ్ళ చేతుల్లో అవతల ప్రత్యర్థుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యి ఎవరైతే చంపారో మళ్ళీ వాళ్ళే అభ్యర్థులుగా పెట్టింది ఎవరు? సొంత అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, రాజారెడ్డి గారి మనవడు, షర్మిలకి అన్న. ఇన్ని రకాల బాధల తర్వాత చిన్నాన్న చచ్చిపోయింది ఎవరు? చిన్నాన్న. ఆయన దానికోసం దాని దర్యాప్తుకి సిబిఐ పెట్టాలని అడిగి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉపసంహరించుకున్నాడు. తర్వాత మొన్న వెళ్ళి మళ్ళీ కెలికింది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన బస్సు యాత్ర శుభమాని ప్రారంభించుకుంటా ఏదన్నా రాష్ట్రంలో జరిగిన ప్రగతి చెప్పాలి, ప్రజలకు జరిగిన మేలు చెప్పాలి, ఆయన సాధించిన విజయాలు చెప్పాలి, సాధించబోయే పథకాలు చెప్పాలి. మళ్ళీ వివేకానంద రెడ్డి గారి హత్యను ఎత్తాడు. మళ్ళీ ఇంకా ఎమోషనల్ రీఛార్జ్ పెరిగింది. ఇప్పుడు వాళ్ళకి ఇంకా కెలికినట్టు అయింది. ఇప్పుడు సునీతారెడ్డి గారు కానీ షర్మిలమ్మ కానీ ఇంకా పట్టుదల పెరిగింది. ఒక పక్కనేమో మళ్ళీ బాబాయ్ గురించి ఈ మాటలు చెబుతున్నాడు, దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు అని మళ్ళీ అదే హత్య చేసిన హంతకుడిని తీసుకొచ్చి ఇక్కడ పోటీ పెట్టాడనే పోటీ. నిన్న మీరు అడిగిన మాట, ఆమె ఇక ప్రజల ముందు రోజు రోజుకి వాళ్ళు ఓపెన్ అప్ అయిపోతున్నారు. వాళ్ళ మనసుల్లో ఉన్న భావాన్ని ప్రజల ముందు పరిచేస్తున్నారు. ఇది మా బాధ. ఇలాంటివి హంతకుడిని మీరు సమర్థిస్తారా? అట్లాగే హత్యకులు ప్రోత్సహించిన మా అన్నయ్య మళ్ళీ అదే వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అతను హత్యా రాజకీయాల్లో దిట్ట తప్ప మంచి మనసు లేదు. ఈ వ్యక్తిని మేము ఎదుర్కొంటున్నాం, మీరందరూ సహకరించండి. ఆమె చెబుతుంది, జంబల మడుగుల్లో నేను పుట్టాను, మా నాన్న ఇక్కడ పుట్టాడు అని. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ప్రాంతంతో ఉన్న వాళ్ళ అభిమానాన్ని వ్యక్తపరుస్తుంది. అంతా పుట్టి పెరిగిందంతా అక్కడే కదండి, కడప లోక్సభలో. ఇప్పుడు వైఎస్ కుటుంబం గురించి ఏ విషయం ప్రజలకు తెలియదు, ప్రజల గురించి ఏ విషయం తెలియదు. అదే చెబుతుంది, రామలక్ష్మణ్ లాగా మా కుటుంబంలో ఇద్దరు కూడా మా కుటుంబ సభ్యులు కన్నా మీతో ఎక్కువ గడిపారు. మీకు ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే బాబాయ్ మిమ్మల్ని కారులో ఎక్కించుకొని చిన్నాన్న ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళి పరిష్కరించాడు. మీ అందరి కుటుంబ సభ్యుడు, మాకెంత కుటుంబ సభ్యుడు, మీ మీద కూడా అంత బాధ్యత ఉంది. మనందరం కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డికి ఒక గుణపాఠం నేర్పాలి. ఇలాంటి హత్యా రాజకీయాలు ఇక్కడే కాదు, ఎక్కడా జరగటానికి వీల్లేదు. ఇలాంటి హంతకులు పవిత్రమైనటువంటి పార్లమెంటు భవన్ని టచ్ చేయడానికి కూడా వీల్లేదు. ఇవాళ మనకు అందరికీ తెలిసింది, హంతకుడిని ఎన్నుకుని మన ప్రతిష్టను దిగజార్చుకుందామా మన కడప ప్రజలది? లేదు, హంతకుడిని మనం ఇక్కడే అరికట్టి హంతకులు మనం వివేకానంద రెడ్డి, రాజశేఖర రెడ్డి పట్ల మనకున్న గౌరవాన్ని చెబుదామా అనే అంశాలన్నింటినీ కూడా ఇవాళ కూలంకషంగా కుటుంబ సభ్యులతో చెప్తున్నట్టుగా కుల్లాగా మాట్లాడుతుంది. దాంతో వీళ్ళ కుసాలు కదిలిపోతున్నాయి. అవినాష్ రెడ్డి ప్రజల్లోకి ఎట్టా వెళ్తాడు? అదే కేసులో హంతకుడిగా ఉండి కడప నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వివేకానంద రెడ్డి గారు తెలుసు, ప్రతి ఇంట్లోనూ ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటాడు. అంత అభిమానం ఉంది. ఇవాళ నేను మా బాబాయ్ని చంపాను, చిన్నాన్ని నేనే వచ్చాను ఓటేయమంటే, మరి యువతల సొంత చెల్లిలో మా కూతురు షర్మిలమ్మ, అది మన డాక్టర్ సునీతారెడ్డి గారు, నేను తండ్రి లేని బిడ్డనని చెప్పి షర్మిలమ్మంటే అడుగులో అడుగేసుకుంటూ వెళ్తుంది. నా షర్మిలను గెలిపించండి, మా నాన్నకి ఆత్మశాంతి చేకూర్చమంటుంది. అందులో ఆమెకి ఏమైనా స్వార్థం ఉందా? ఆమెకి ఏమైనా పదవి వస్తుందా? పదవి కాదు ఇక్కడ ముఖ్యం. తండ్రిని అంత దారుణంగా చంపిన వ్యక్తుల్ని ఎలా ప్రోత్సహిస్తారు? మనం కడప జిల్లాలో మనకు ఒక ప్రతిష్ట ఉంది, పేరుంది, మనం విలువల కోసం బతికాం. అట్లాంటిది మన కుటుంబంలోనే మనం ఇట్లాంటి నీచపు హత్యలు చేసుకుని మన కుటుంబ ప్రతిష్టను దిగజార్చుకుని ఇంకా దిగజార్చుకుంటుంటే కుటుంబ సభ్యులైనా ఖండించాల్సిందే అనే ఒక స్థితికి వచ్చేసారు వాళ్ళు. ఈ స్థితిలో ఆయన వివేకానంద విమలమ్మ గారిని కూడా రంగంలోకి దించాడు, మేనత్తని. అంతకుముందు తరం ఆమె వాళ్ళ అబ్బాయికి కొన్ని వర్క్స్ ఇచ్చాడని కూడా చెబుతున్నారు. ఆ వర్క్స్ ఇవ్వటం వలన వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుపడింది. వివేకానంద రెడ్డి గారు చేసిన సహాయాలు కూడా మర్చిపోయింది. పెద్ద వయసు వచ్చింది, ఎండాకాలం వేడికి కూడా కొంత మనసు అటు ఇటు చెలిస్తుంది అన్నట్టుగా షర్మిల గారు చెబుతుంది. కాబట్టి కాస్త చల్లగా తిని పడుకో అత్త, నువ్వెందుకు ఈ గొడవలోకి, హంతకుల్ని నువ్వు కూడా సమర్థిస్తావా, సొంత తమ్ముడిని చంపిన వ్యక్తినని. ఇవన్నీ కూడా బాధ కలిగిస్తున్నాయి సతీష్ గారు. మనం ఇప్పుడు కూడా ఇట్లాంటి ఇలా ఫ్యాక్షనిస్టులు అంటే ఎదురు మొదురు కత్తులు కరాట్లు పట్టుకుని గొడ్డలతో నరుక్కున్నారు. కానీ కుట్ర రాజకీయమైన హత్య జరగటం ఫస్ట్ టైం రాయలసీమ జిల్లాల్లో ఇదే ప్రథమం, సొంత కుటుంబంలో. సార్ సత్యమూర్తి గారు, ముందుగా చూస్తే ఏదైతే తల్లి విజయమ్మ
మరి ఆ రోజున తల్లి కానీ చెల్లి కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఆయన ముఖ్యమంత్రి కావాలని, ఆయన అధికారంలోకి రావాలని ఏ తీరులో కాళ్ళకి బలపాలు చక్రాలు కట్టుకుని రాష్ట్రమంతా తిరిగారు, ఎంత కష్టపడ్డారో చూసాం. కానీ అధికారంలోకి వచ్చాక వాళ్ళెక్కడ అధికార కేంద్రాలుగా పార్టీలో తయారవుతారో అని చెప్పి చెల్లిని తరిమేశారు. తల్లిని కూడా పీక మీద కత్తి పెట్టి ఆ ప్లేనరీలో గౌరవాధ్యక్షురాలు పదవికి రాజీనామా చేయిస్తే ఆవిడ కంటతడి పెట్టుకుంది. ఆవిడ కంటతడి పెట్టుకుంటుంటే అదే వేదిక మీద జగన్మోహన్ రెడ్డి నవ్వుతా కూర్చున్నాడు. ఇన్ని పరిణామాల తర్వాత ఇప్పుడు ఆవిడేదో మళ్ళీ షర్మిల గారితోటే ఉంటుంది. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఏనాడు కూడా వెళ్ళినట్టు మనకి ఎక్కడా కూడా కనిపించలేదు. కూతురు పంచని ఉంటా ఉంది మరి ఆవిడ ఆ వయసులో. అలాంటి ఆవిడని ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి నాకు ఎన్నికల ప్రచారానికి నువ్వు రావాలి, నువ్వు వచ్చి నాకు ప్రచారం చేయని చెప్పి ఆవిడ మీద ఒత్తిడి తెస్తూ ఉంటే మరి కూతురా కొడుక అనేటువంటి సంశయంలో ఆవిడ ఈ రోజున దేశాన్ని వదిలిపెట్టి అమెరికాకి వెళ్ళిపోయి అక్కడెక్కడో దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలంటే తల్లిని కూడా వేధింపులకి తన రాజకీయానికి వాడుకుంటూ వేధింపులకు గురి చేయడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి ఈ భవబంధాలు ఏమీ అడ్డురావు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం. సొంత బాబాయ్ అంటే తండ్రి, తమ్ముడు అంటే దాదాపుగా తండ్రితో సమానం. దాదాపుగా ఏముంది, తండ్రితోటి సమానం. అటువంటి వ్యక్తిని అంత కిరాతకంగా వేసేసి అసలు ఇట్లా నరికారు అని చెప్పి అతను సైగలు చేసి చెప్పటం, గొడ్డలితోటి నరికారు అని చెప్పటం. అప్పటికి ఇంకా లోకల్ పోలీసులు కూడా తెలియదు. అది ఐదు అనుకున్నారు కానీ గొడ్డలని తెలియదు. గొడ్డలితోటి నరికారు, నరికారు. అసలు అక్కడ ఘాటు ఎట్లా మనం ఫోటో చూస్తే తెలుస్తుంది. ఆ ఘాటు ఎట్లుందో అట్ట చేయి పెట్టి చెప్పాడు ఇట్ట నరికారు అని. మరి అంత డీటెయిల్గా తెలిసి ఒక 2 days నుంచి ఇంకొక వీడియో ఒక వైరల్ అవుతున్నది. విజయసాయిరెడ్డి చెప్పింది. విజయసాయిరెడ్డి చెప్తాడు, ఎవరో ఒక విలేకరి ఫోన్ చేశాడు, వివేకానంద రెడ్డి చనిపోయాడని, మర్డర్ అని, నేను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను అంటాడు. ఏంటాడు? ఏమన్నా అర్థం ఉందా? వివేకానంద రెడ్డి మర్డర్కి గురైతే నేను సంభ్రమాశ్చర్యాలకు గురైనా అంటాడేంటి? ఆయనకైనా బుద్ధి ఉందా? వివేకానంద రెడ్డి హత్య జరిగింది అని చెప్పి చనిపోయాడని చెప్పాట ఫస్ట్, ఆ తర్వాత హత్య జరిగిందని చెప్పాట. ఒక రిపోర్టర్ చెప్పాట. ఎవడా రిపోర్టరు? వాడి పేరు చెప్పు. ఎవడా రిపోర్టరు? నీకు చెప్పిన రిపోర్టర్ ఎవడు? వాడి పేరు చెప్పి ఇమ్మీడియట్గా వాడిని సిబిఐ దగ్గరికి పంపించు, సిబిఐ వాళ్ళకి పంపించు. సమాచారం పంపించి బలానా రిపోర్టరు నాకు ఫోన్ చేసి చెప్పాడు వివేకానంద రెడ్డి హత్య జరిగిందనో చచ్చిపోయాడనో ఏదో చెప్పాడు కదా, ఆ రిపోర్టర్ పేరు చెప్పు, బయటికి చెప్పు. విజయసాయిరెడ్డి, నువ్వు జర్నలిస్టు పేరు తెచ్చావు కాబట్టి నేను ఇంత ఆవేశంగా అడుగుతున్నా. నువ్వు సంభ్రమాశ్చర్యాలకు గురి కావటం కాదు. సిబిఐకి సహకరించు, నువ్వు రాజ్యసభ మెంబర్వి కదా. ఇప్పుడు ఏదో పోటీ చేస్తున్నావు కదా, నెల్లూరు నుంచి ఎక్కడి నుంచో పోటీ చేస్తున్నావు కదా. ఈ తరహా ఇవన్నీ ఇప్పుడు ఈ సందర్భంగా నేను మీ ద్వారా నేను షర్మిలకి, సునీతకి ఒక అడ్వైజ్ ఇస్తున్నా. తల్లి కొంచెం తప్పించుకొని వెళ్ళిపోయింది, అమెరికా వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళిద్దరూ కూడా చాలా భయంగానే తిరుగుతున్నారు. పోతే పోయింది. మీరు ప్రైవేటు గన్మెన్లని, ప్రైవేట్ బౌన్సర్లని మీరు పెట్టుకొని మీరిద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఒంటరిగా తిరుగుతున్నారు. మీకు ఎటువంటి ఆసరా లేదు. నేను అంటే మీ ద్వారా వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి అంటే, భద్రతాపరంగా చర్యలు తీసుకోకుండా మీరు బయటికి రామాకండి. బయటికి అంటే మీకు తెలుసు, మీకు కూడా ఐడియా ఉంది ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది మీకు కూడా ఐడియా ఉంది. కానీ ప్రజల స్పందన బాగా ఉంది సతీష్ గారు. షర్మిల చెప్పే మాటలతోటి ప్రజల స్పందన బాగా ఉంది. ప్రజలు కూడా మొత్తం మీకు అక్కడ మహిళలు పురుషులు అనేది కాకుండా మొత్తం షర్మిల ఎక్కడికి వెళ్ళినా కానీ జన నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఏంటి అంటే ఇది ప్రత్యర్థులకి ఈర్ష్య కలిగించే విషయం ఇదంతా కూడా. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం కదా, మొత్తం రాష్ట్రం మొత్తం కూడా క్యాంపెయిన్ చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి విపరీతంగా జనస్పందన వస్తూ ఉంటే
పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళిద్దరి మీద పడి ఆడవటమే వీళ్ళకి ఈ సోషల్ మీడియా పని, వైసీపీ సోషల్ మీడియా పని. అట్లాగే ఇప్పుడు షర్మిల పోటీ చేయటం తోటి ఏమవుతున్నది అంటే అక్కడ మొత్తం కుబుసాలు కదిలిపోతున్నాయి. మొత్తం అవినాష్ రెడ్డికి అయితే అసలు మొహం మీద నెత్తురు చుక్క లేదు. ఆ తర్వాత మీకు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఎవరు ఈయన మేనమామ జగన్మోహన్ రెడ్డి మేనమామ, సాక్షాత్తు విజయలక్ష్మి తమ్ముడు. ఆయన చెప్పిన తర్వాత పక్కనే ఉన్నాడు పాపం పిల్లాడు, ఏం తెలీదు, అమాయకంగా చూస్తూ మర్డర్ జరుగుతుంటే అమాయకంగా చూస్తున్నావా? అంత అమాయకుడివా? ఒకవైపు మర్డర్ జరిగి అంత రక్తం తుడుస్తుంటే అమాయకంగా చూస్తున్నావు, పక్కన నిలబడి ఉన్నాడండి అని ఇతను సాక్ష్యం చెబుతున్నాడు. ఉత్త పక్కన నిలబడి ఉన్నట్ట. ఏంటి వైపరీత్యం? ఈ విధమైన మనుషులతోటి ఇప్పుడు సునీత లేకపోతే షర్మిల చెప్పే మాటలు ప్రజలకి రీచ్ అయిపోయినాయి, స్పందన కూడా బాగా వస్తున్నది. నిన్న షర్మిల కొంగుజాచి ఓట్లు అడిగి ఏడ్చేటారు, దాంతో మొత్తం అంతా మూవ్ అయిపోయింది, మొత్తం అంతా కూడా. ఇంకా నా ఉద్దేశం ప్రకారం షర్మిల అసలు క్యాంపెయిన్ చేయక్కర్లేదు, జాగ్రత్త చూసుకోవాలి, జాగ్రత్తగా ప్రాణం కాపాడుకోవాలి ఎలక్షన్లు అయ్యే వరకు కూడా. అందుకని నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే షర్మిల, సునీత కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. వాళ్ళ గెలుపు ఓటములు ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు ఏదో సిబిఐ ఎంక్వైరీ చేసి చెప్పక్కర్లా. పులివెందులకి ఉమ్మడి కడప జిల్లా మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలు అందరికీ, ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అందరికీ స్పష్టంగా తెలిసిపోయింది వైఎస్ వివేకానంద రెడ్డిని ఇట్ట ఎవరు నరికారో. అందువల్ల పెద్ద ప్రజల్ని ఇంకా చైతన్యవంతుల్ని చేద్దామని ఆలోచించకుండా నా అడ్వైజ్ మాత్రం షర్మిల, సునీత కొంచెం ప్రాణాలని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. విజయలక్ష్మి అయితే వెళ్ళిపోయింది, అమెరికా వెళ్ళిపోయింది. ఆమె ఎలక్షన్లో అయ్యే వరకు మళ్ళీ ఇండియా రాదు. మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఆమె వాస్తవంగా షర్మిలకి ప్రచారం చేద్దామని అనుకున్నది. ఒకసారి వచ్చి కనపడిపోదాము, కడప సొంత జిల్లా కదా, సొంత జిల్లా వాళ్ళకి కనపడిపోదాము, కూతురుకు ఓటేమని చెప్దాము అని ఆమె ఏదో ప్లాన్ చేసుకున్నది. ఆ విషయం తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగా ప్రెషర్ తీసుకొచ్చినట్టుగా కనపడుతూ ఉన్నది. ఆ ప్రెషర్ని తట్టుకోలేక సరే ఇంకా చూస్తూ కొడుకును కూడా విభేదించలేదు కదా, కన్న తల్లి కదా, ఎవరు ఎటువంటి వాళ్ళైనా కానీ కన్న తల్లి కాబట్టి కొంత కన్సెషన్ ఇచ్చి ఇప్పుడు వెళ్ళింది కూడా షర్మిల కొడుకు దగ్గరికి వెళ్ళింది. అతని పేరు వైఎస్ రాజారెడ్డి. మొన్న పెళ్ళి జరిగింది కదా, మొన్న పెళ్ళి అయింది కదా, ఆ పెళ్ళి అయిన వాళ్ళ దగ్గరికి, అతని దగ్గరికి అంటే మనవడి దగ్గరికి ఆమె వెళ్ళింది. ఎలక్షన్లు అయ్యే వరకు కూడా రాదు, వచ్చే అవకాశం కూడా లేదు. ఆమె కొంత సేఫ్గానే ఉంటుంది. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎలక్షన్లు అయ్యే వరకు సునీత, షర్మిల కూడా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళ ప్రాణాలని వాళ్ళు కాపాడుకోవాలి అని నేను వాళ్ళకి మీ ద్వారా వాళ్ళని కోరుతూ ఉన్నాను. సార్ దుర్గా కుమార్ గారు, మీరు ఇందాక అన్నట్లుగా మొన్నటి వరకు అంటే గత ఎన్నికల వరకు కూడా తల్లిని, చెల్లిని ఇట్లా వీళ్ళని వాడుకున్నాడు, ఇది వాళ్ళని తిప్పుకున్నాడు. ఇప్పుడు మేనత్త విమలారెడ్డి ఆవిడ మీడియా సమావేశం పెట్టి ఏదైతే నా కుటుంబ సభ్యులు, నా ఇంటి ఆడబిడ్డలు ఇంత దిగజారిపోతారని అనుకోలేదు, వాళ్ళకేవో పదవీకాంక్షలు, వాళ్ళకేదో డబ్బు ఆశ. ఇప్పటికే మొన్న ఈ మధ్య మనం చూసాం, సునీత గారు ప్రెస్ మీట్ పెడితే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారి మౌత్ పీస్ సాక్షి ఛానల్ ఏదైతే ఉందో ఆ సాక్షి ఛానల్ విలేకరు వెళ్ళి మీ వెనకాతల ఒక రాజకీయ పార్టీ ఉంది, మీ వెనకాతల ఇది ఉంది, రాజకీయ నాయకులు ఉన్నారు అని చెప్పేసి అంటుంటే ఆవిడ క్లియర్గా చెప్పింది, మా వెనకాతల ఎవరూ లేరు, నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్తే నేను బతుకుంటానా చచ్చిపోతానా, నన్ను చంపేస్తారా కూడా తెలియదు అని ఆవిడ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రోజున మళ్ళీ వాళ్ళ కుటుంబంలో నుంచే వాళ్ళ మేనత్త విమలారెడ్డి గారిని బయటకు పంపించి ఆవిడతోటి కూడా వీళ్ళని తిట్టించడం, వీళ్ళేదో పదవులకో డబ్బులకో ఆశపడి ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారు అని చెప్పి ఆవిడతోటి చేయిస్తే ఆవిడకైనా కనీసం ఉండాలి కదా, అంటే ఆలోచన అనేటువంటిది చేయాలి కదా. ఆవిడ చనిపోయింది, ఆవిడకి స్వయాన తమ్ముడు. మరి అలాంటి వ్యక్తి చనిపోతే
ఆయన విషయంలో మరి న్యాయం జరగాలి అని చెప్పేసి అని పోరాడుతున్నటువంటి సునీతారెడ్డి గారి తరఫున నిలబడతారా, లేదంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అంటే ఆయన పక్కన ఉంటూ ఆయన తరఫున వకాలు తప్పించుకున్నట్టు వీళ్ళని తిట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు చాలా భలే క్వశ్చన్ అడిగారు సతీష్ గారు. కోట్ల రూపాయల వర్క్స్ ఇచ్చారు, అందులో కోట్ల రూపాయలు మిగులుతున్నాయి, ఆస్తులు ఇచ్చాడు, ల్యాండ్స్ ఇచ్చాడు, వైజాగ్లో ల్యాండ్స్ ఇచ్చాడు. ఆమె జగన్ వైపు కాకుండా షర్మిల వైపు ఎందుకు మాట్లాడుతుందండి? సతీష్ గారు, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంతకాలం ఒక విలువలతో ఉంది ఆ కుటుంబం. వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత పతనం అయిన కుటుంబం అది. గతానికి ఇప్పటికి అసలు పోలిక లేదండి. ఒక మహారాజు సత్యహరిశ్చంద్రుడు పదవిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, కాశీలో కాటికాపర్గా ఎలా ఉన్నాడు, అట్లా రెండు డిఫరెంట్ పర్సన్స్ అయిపోయారు. ఆ కుటుంబంలో పాత విలువలు, పాత గౌరవం, పాత మర్యాదలు, పాత సంప్రదాయాలు, సంస్కృతి అవి ఏం లేవు. ఇవాళ ఒక చిల్లర కుటుంబం ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితికి వచ్చింది. ఎవరన్నా ఎంత లేనాడైనా సొంత ఇళ్లలో ఇట్లా బాబాయిల్ని చంపిన కత్తులు తీసుకెళ్ళి స్టేషన్లో అప్పచెప్పి పలానా దానికి చంపానని చెప్పిన వాళ్ళని చూసాం. వీళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం పలానాడు చంపే అంత పిరికి వాళ్ళని మనం ఎక్కడన్నా చూసామా? అప్పుడప్పుడు ఎక్కడన్నా జరిగితే కూడా ఈ సంఘటనలో వెళ్ళిపోయి ధైర్యంగా చెబుతున్నారు. ఇంత పెద్ద కుటుంబంలో అంత నీచపు మర్డర్ జరగటం ఏంటి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇంత నీచంగా జరగటం ఏంటి? ఆయన అన్నట్టు సొంత మేనత్త కొడుక్కి అక్కడ ఈ కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి పాట పాడక సునీతారెడ్డి పాట పాడతారా? సునీతారెడ్డి ఒక డాక్టర్ మాత్రమే. ఆయన వచ్చిన తర్వాత రెక్కి కూడా నిర్వహించారు. అంటే వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల ప్రాణాలు గతంలో అసలు ఎవరన్నా వాళ్ళంక తెరిపారా చూడాలంటే కూడా చూడలేరు, ఆ ప్రాంతంలోకి వెళ్ళలేరు. అట్లాంటిది వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఇంత వల్నరబుల్గా అయిపోయింది. ఆమె చెప్పింది వాస్తవం. ఆమె ఏనాడు భయపడకూడదు కూడా. ఆమె వివేకానంద రెడ్డి కూతురు. భయపడకూడదు. భయపడితే ఆమె బతకలేదు. ఆమె ఎంతమందిని చంపుతారండి ఈ అంతకులు అందరూ కలిస్తే? రేపు అదే లోక్సభ నియోజకవర్గం, అదే కడప ప్రాంత ప్రజలు వీళ్ళ మీద తిరుగుబాటు చేస్తే వీళ్ళు ఎంతమంది అంటే ఈ వివేకానంద రెడ్డి గారు చంపిన వ్యక్తులు 3-4 ఇది వైఎస్ కుటుంబీకుల్లో. ఆ 4 ఎంతసేపు మడత పెడతారండి? జనం మీద కనుక వ్యతిరేకత వచ్చిందంటే ఇట్లాంటి పనులు చేస్తే ఎంతోసేపు లేదు, కిళ్ళిలాగా నవిలేస్తారు. ఆమె అపోలో హాస్పిటల్లో నేను కూడా మా మేనగోడలను తీసుకెళ్ళి ఒక సందర్భంలో ఒక సలహా కోసం, అది జరిగిన కొత్తలోని అసలు ఆమె ఆ మీటింగ్లో ఉన్నారు. అప్పుడు అపోలో హాస్పిటల్లో బయటకు వస్తారని అనుకోలే, ఎందుకంటే మేమెవరో ఆమెకు తెలియదు. కానీ ఆమె మీటింగ్ మధ్యలో వెళ్ళిన మెసేజ్ చూసుకుని బయటకు వచ్చి ఇవ్వాల్సిన సలహా ఇచ్చారు. ఆ అమ్మాయికి కూడా ఎయిమ్స్లో సీట్ వస్తే చేరమంటారా లేదని మేము సలహాకి వెళ్ళాం. అంటే ఆమె ఎప్పుడు కూడా భయపడకూడదు కూడా. అది వాళ్ళు వచ్చిన కుటుంబం ఎట్లాంటి కుటుంబం అండి? షర్మిల కానీ షర్మిల కానీ సునీత కానీ భయపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళ వెనకాల ప్రజలు ఉన్నారు. ఇట్లాంటి కనుక దుష్ట కార్యక్రమాలు ఇంకా చేస్తే వాళ్ళకి బుద్ధి చెప్పేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మిగతా జిల్లాల ప్రజలు అక్కర్లా. ఒక్క పాత కడప జిల్లా సాలి వాళ్ళని మడతీసేయటానికి వాళ్ళు ఇంకా ఇట్లాంటి దుష్కార్యాలు చేస్తారని కూడా నేను అనుకోను. వాళ్ళ సునీత జోలికి కానీ ప్రజలందరూ కాసుకున్నారు. ఇవాళ ఈ కుటుంబంలో వీళ్ళిద్దరూ ముఖ్యమైన వ్యక్తులు. ఇప్పుడు విమలారెడ్డిని కూడా ఎవరు నమ్మరండి. డబ్బుల కోసం ఎవరు వస్తున్నారు, ఆస్తులు సంపాదించుకోవడానికి ఎవరు వస్తున్నారు? ఆమె అంతకుముందు కాకినాడ కూడా వెళ్ళి ఒక కార్యక్రమం నిర్వహించి పాస్టర్లందరినీ మీటింగ్ పెట్టి దీనికి ట్యాగులు వేసి డబ్బులు ఇచ్చింది, ఇవ్వలేక పారిపోయింది వెనకేపు నుంచి. ఇప్పుడు ఆ డబ్బులన్నా కనిపిస్తాం, జాగ్రత్తగా తీసుకెళ్ళాలి కదండి. ఇప్పుడు 100 మంది వస్తారనుకున్నప్పుడు 150 మందికి సరిపడా సామాగ్రి తీసుకెళ్ళాలి. అంతేగాని 100 మంది వస్తారని 50 మందికి తీసుకెళ్ళి అక్కడ పంచేవాడు ఒక 25 దొబ్బేసి అల్లకల్లోలం అయిపోయింది కదా. అల్లరైపోయారు వాళ్ళే. ఆఖరికి కళ్యాణ మండపం వాళ్ళు ఫోన్ చేశారు పోలీసులకి, ఏమండి ఇక్కడ గలాట్ అయ్యి మా కళ్యాణ మండపం పగలగొట్టే పరిస్థితి వచ్చింది, మీరు రండి అంటే వచ్చి ఎంక్వైరీ చేస్తే ఈ సిగ్గుమాలిన పని. ఇక పోలీసులు ఇది బయటకు వస్తే బాగోదే, విలేకరులు వీళ్ళు అందరూ వస్తారని చెప్పి ఎక్కడ వాళ్ళని పాస్టర్లను అక్కడ ఉండడం త్వరగా తినిపోండియా, భోజనాలు అయితే పెట్టారు కదా మీకు, డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వపోయారు, దక్కినగాడకి తినండి అని చెప్పి వాళ్ళు కూడా ఆ భోజనాలు చేసిపోయారు. అట్టా ఎక్కడికక్కడ ఈ నీచి పనులు ప్రజలు గమనిస్తలేదని కాదు. విమలమ్మ గారికి వయసు వచ్చింది. షర్మిల ఏమంది? మా మేనత్తే కాదంటలేదు. మరి మా మేనత్త ఆ గతంలో ఇంత ఆర్థిక పరిస్థితి లేదు. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయికి బాగా ఇచ్చాడు, వర్కులు ఇచ్చాడు, డబ్బులు వచ్చేసినాయి. డబ్బులు వచ్చినప్పుడు వివేకానంద రెడ్డి గారు చేసిన సహాయం చాలా ఉంది ఇంతకుముందు.
కాకపోతే కొత్త నీరు వచ్చి పాత నీరు బయటకు వెళ్ళిపోద్ది కదండి. ఆ గుర్తులు పోయినాయి మా మేనత్కి. వయసు కారణం, ఎండల కారణం. ఆ ఎండల మూలాన మైండ్ పని చేయక ఏదో చెప్పింది, ఏం అనుకోవద్దు మీరు, అత్త నువ్వు జాగ్రత్త, అక్కడికి చెబుతుంది కాస్త ఎండాకాలం నువ్వు తిని టైంకి పడుకో ఏసీ వేసుకుని అని. అంటే షర్మిల కూడా చాలా చమత్కారి అండి. సేమ్ రాజశేఖర రెడ్డి గారి టైప్ ఓపెన్. ఇందులో జరిగిన కుటుంబంలో ప్రతి విషయం బయటికి ఫస్ట్ చెప్పిందే షర్మిల. సిబిఐకి తెలియదని కాదు, తెలుసు. కానీ మోటివ్ ఏంటి అంటే మోటివ్ ఏముంది, కడప లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేయటం వాళ్ళకి ఇష్టం లేదు, మా బాబాయ్కి ఇదే కావాలి కాబట్టి ఇతను అడ్డం తీసేసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుద్దని ఆ నీచానికి దిగారని చెప్పిన వ్యక్తే ఫస్ట్ ఆమె. అంతవరకు ఈ విమలమ్మ కానీ వీళ్ళందరూ ఏమంటున్నారు, వాళ్ళు చెప్పారు కదా దస్తగిరి ఇంకెవరు యాదవ్ వాళ్ళు వీళ్ళు చంపారని, ఇంకా మా కుటుంబ సభ్యుల జోలికి ఎందుకు వస్తారు, వాళ్ళని చూసుకోండి అని చెబుతాను తెలియనట్టుగా. అంటే సొంత తమ్ముడిని చంపిన వ్యక్తులు కూడా ఇక ఆమె సమర్థించుకోవాల్సిందంటే ఆమె స్వార్థం ఏంటనేది జనానికి అర్థం అవుతుంది కదండి. మీకు నాకు అర్థం కాకపోయినా కడప ప్రజలకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగానే తీర్పిస్తారు, అందులో ఏం తేడా రాదు. సార్ సత్యమూర్తి గారు, ముందుగా చూస్తే ఒకవైపున జగన్మోహన్ రెడ్డి వచ్చి నా చెల్లెళ్ళు కూడా ఈరోజు మారిపోయారు అంటే అసలు బాధితులు ఎవరు అనేటువంటిది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, ఎవరు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు అనేది కనిపిస్తూ ఉంది. ఈ సిబిఐ విచారణలో ఏం తెలిందో రాష్ట్రం అంతా ప్రజలకు అర్థమైపోయింది. ఇంత జరిగినాక కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చి పైనున్న మా చిన్నాన్నకి తెలుసు, పైనున్న భగవంతుడికి తెలుసు, ప్రజలకి తెలుసు, కడప జిల్లా ప్రజలకు తెలుసు అని చెప్పి ఆయన చెప్పడం. ఇంకో పక్కన మీరు అన్నట్లుగా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిని కూడా ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదే శివుడాజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు అన్నట్లుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ లేనిదే ఆ కుటుంబంలో ఎవరు, ఆ పార్టీలో కానీ కుటుంబంలో కానీ ఎవరు బయటకు వచ్చి మాట్లాడరు. ఈ రోజున ఒక పక్కనేమో రవీంద్రనాథ్ రెడ్డి వచ్చి మాట్లాడతాడు, ఇంకో పక్కన విమలారెడ్డి వచ్చి మాట్లాడుతుంది, ఇంకో పక్కన అవినాష్ రెడ్డి మాట్లాడతాడు. మాకేం సంబంధం లేదు, వీళ్ళే కావాలని చేస్తున్నారు, వీళ్ళకి ఆశ అత్యాశ పెరిగిపోయింది అని చెప్పి ఈ రకంగా వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితుందా? ప్రజలు నమ్మటం ఆపేశారండి, ముందరే ఆపేశారు. ఇక్కడ ఏంటి అంటే మీకు విమలారెడ్డి గురించి అంటే ఇప్పుడు ఆమె టాపిక్ వచ్చింది కాబట్టి ఆమె గురించి ఇంకొక మాట చెప్పేసి నేను మీరు అడిగిన క్వశ్చన్కి వస్తా. మీకు అవినాష్ రెడ్డి వాళ్ళ మదర్కి బాగలేదని చెప్పి కర్నూలులో విశ్వశాంతి హాస్పిటల్లో చేర్చారు, గుర్తుంది కదా మీకు. అప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మొత్తం అంతా ఆత్మాహుతి దళం అంతా కూర్చోబెట్టుకుంటే కర్నూలు ఎస్పీ అప్పుడు మహానుభావుడు ఎవరున్నారో కానీ అవినాష్ రెడ్డిని టచ్ చేస్తే శాంతి భద్రతల సమస్య వస్తుందండి, అందుకని మేమైతే అడ్వైజ్ చేయం మీరు వెళ్ళమని అని సిబిఐ వాళ్ళని వెనక్కి పంపించాడు. ఆ ఎపిసోడ్లో విమలారెడ్డి ఎవరిని అసలు హాస్పిటల్ ఆ గల్లీలోకే ఎవరిని పంపించలే. విమలారెడ్డిని ప్రత్యేకంగా పోలీసులే తీసుకొని వెళ్ళి అవినాష్ రెడ్డి వాళ్ళ అమ్మని కలిపించి బయటికి తీసుకొచ్చిన తర్వాత విమలారెడ్డి గారు చక్కగా ఏసీ రూమ్లో కూర్చొని ఆమె చెప్పింది ఏంటి అంటే బిడ్డ చాలా బాధపడుతున్నాడు అంటే, బిడ్డ అంటే ఎవరు, అవినాష్ రెడ్డి. బిడ్డ చాలా బాధపడుతున్నాడు, తల్లికి ఆరోగ్యం బాగలేదని బిడ్డ చాలా కన్నీరు అవుతున్నాడు అని చెప్పింది. అందువల్ల ఈ విమలారెడ్డి ప్రధానంగా వాళ్ళ అన్నని చంపారు అనే విషయాన్ని కంప్లీట్గా మర్చిపోయి మనం ఇట్ట మాట్లాడితే మనకి ఎంత లాభం వస్తుంది అనే ఒక క్యాలిక్యులేషన్లోనే విమలారెడ్డి ముందరికి పోతున్నది. ఈ విమలారెడ్డి ఎన్ని చెప్పినా కానీ మొత్తం ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు. అసలు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడలే. ఎందుకో అసలు ఎవరు అడ్వైజ్ చేశారో మరి ఆయనకి స్పీచ్ ఎవరు రాసి ఇచ్చారో తెలియదు కానీ ఆ దేవుడికి తెలుసు, మా చిన్నాన్నకి తెలుసు అని ఆ డైలాగు జగన్మోహన్ రెడ్డికి రాసిచ్చిన అతను ఏమనుకున్నాడంటే ఈ డైలాగ్ కొడితే జగన్ని అందరూ ఆరాధించే వాళ్ళందరూ ఇంకా అభిమానిస్తారు అనుకున్నాడు. ఎప్పుడైతే ఆ దేవుడికి తెలుసు, చిన్నాన్నకి తెలుసు అనగానే కడప ప్రజలందరూ దేవుడికి తెలుసును, మీ చిన్నాన్నకి తెలుసు, నీకు తెలీదా అని అడగటం మొదలుపెట్టారు. ఇది జరుగుతున్నది, ఇది వాస్తవం. మొత్తం ఈ వాస్తవాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి, బయటకు వచ్చేసినాయి. జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామాకి చెక్మేట్ ఏంటి అంటే
షర్మిల అక్కడి నుంచి ఎంపీ సీటుకు పోటీ చేయడం అనేది చెక్మేటు. దీంతో ఈ చెస్ గేమ్, జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ఈ చెస్ గేమ్ ఎండ్ అయిపోతుంది, సదరంగం అయిపోతుంది. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికీ అధికారం కోసం, రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికైనా కూడా దిగజారిపోవడానికి సిద్ధమైనట్లుగానే తన ప్రసంగాలు, లేదంటే తన పార్టీ మనుషులు, లేదా తన కుటుంబ సభ్యులతోటి సొంత చెల్లెళ్ళ మీద ఆయన చేస్తున్నటువంటి ప్రచారాన్ని చూస్తే అర్థమవుతోంది. ఇదే క్రమంలో వాస్తవాలు ఏమిటి అంటే, వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు, లేదంటే ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాల్లో వాస్తవాలు ఏమిటి అనేటువంటిది ప్రజలందరికీ కూడా స్పష్టంగా ఇప్పటికే అర్థమైపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో లేవు అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి ప్రైమ్ టైం డిబేట్. మరొక అంశంతో మళ్ళీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. నమస్కారం.